కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి పొంగలు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఎద్దుల బండి లాగుడు పోటీల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున గౌరవరం గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా మనందరికీ అన్నం పెట్టినటువంటి ఆవులు, మన వ్యవసాయదారులకి నిలయమైనటువంటి గోమాతల యొక్క కీర్తి ప్రతాకాన్ని, గోమాతల ద్వారా వచ్చినటువంటి గోవుల యొక్క సంతతికి సంబంధించినటువంటి ఎద్దులని బల ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వచ్చినటువంటి సందర్భం. మన శక్తియుక్తులు, మన జాతి యొక్క గిత్తలు, మన జాతి యొక్క ఎద్దులు ఎలా ఉంటాయనేది ప్రదర్శించే దాంట్లో భాగంగా వాటి శక్తిని తెలియజేసేందుకు బండలాగే కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు రైతు సోదరులకు సంబంధించినటువంటి ఎద్దుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల సమక్షంలో ఈ రోజున బండలాగే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సంబంధించిన బండలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎద్దులకు సంబంధించిన యజమానులందరినీ కూడా అభినందిస్తూ, అంతరించిపోతున్నటువంటి మన ఎద్దులని ఒకప్పుడు మనకు అన్నం పెట్టడానికి పొలాన్ని దున్ని మనకు పంట పండించి ఆ వాటి పేడనే ఎరువుగా మార్చి మనకు శక్తినిచ్చి మనకి ఈ రోజున ఈ స్థాయికి ఎదగడానికి అన్నదాతకు అండగా నిలిచిన ఆవుల యొక్క సంతతి యొక్క గొప్పతనాన్ని ప్రజలను మర్చిపోకుండా ఈ రోజు కూడా ప్రజల ముంగిటికి ఎద్దులను తీసుకొచ్చి ప్రదర్శించిస్తున్నందుకు ఈరోజు 11 టీములు ప్రదర్శిస్తే 11 టీముల వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, గెలుపు ఓటములు కాదు, తన యొక్క శక్తిని, తన యొక్క ఎద్దుల యొక్క గొప్పతనాన్ని తీర్చడానికి ఈరోజు గౌరవరం ప్రాంతానికి రావటం, ఇక్కడ వేలాది మందిగా రైతు సోదరులు ఇక్కడ విచ్చేసి ఆనందంగా తిలకించి ఎద్దుల యొక్క గొప్పతనం, మన ఈ రోజు ట్రాక్టర్లతోనూ ఇతర యంత్రాలతో పొలాలు దున్నించుకుంటుంటే మన పూర్వీకులు ఎద్దుల యొక్క వల్లనే ఇన్ని లక్షల ఎకరాలను పంటలు పండించారంటే ఆ ఎద్దుల యొక్క గొప్పతనాన్ని ఈరోజు మన రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. వాటి యొక్క బలాన్ని, వాటి యొక్క శక్తిని కూడా ఈరోజు మన అందరం కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి గౌరవరం నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఇక్కడ జంతువులను హింసించడం కంటే కూడా జంతువు యొక్క బలాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ బండలాగే కార్యక్రమం. దీంట్లో పాల్గొన్న ప్రజానికానికి, ముఖ్యంగా ఎద్దులకు సంబంధించిన యాజమాన్యానికి ఈరోజు నిర్వహించినటువంటి గౌరవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వీటిని ప్రోత్సహించడానికి శివకృష్ణాచార్య గారు వెంటపాలెం చుండూరు మండలం బొబ్బట్ల జిల్లా వారు రెడీగా కాడి కట్టాలి. హరికృష్ణ గారు కావాలి శాసనసభ్యులు గౌరవ శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా కొల్లయ్యాలి సార్. కొల్లయ్యండి పైకెత్తాలి సార్, పైకెత్తాలి. ఘనమైన సప్పట్లు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకి శాశ్వతం కాకుండా ఈ యొక్క రైతు సంబరాలకు ఈ యొక్క కావాలి శాసనసభ్యులు గౌరవ శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా కొల్లయ్యాలి సార్. కొల్లయ్యండి పైకెత్తాలి సార్, పైకెత్తాలి. ఘనమైన సప్పట్లు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకి శాశ్వతం కాకుండా ఈ యొక్క రైతు సంబరాలకు ఈ యొక్క గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు
తీసుకోవాలి. 8 నిమిషాల 35 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 33 సెకండ్లు వెనకబడి మటిక హెచ్విక రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు, జిల్లాలో గొస్పాడు మండలం 4వ బహుమతి. రావాలండి, ముందుకు రావాలి, అందరూ పాల్గొనాలి. వెంకటరామరెడ్డి గారు, అన్న వెంకటరామరెడ్డి గారు మరియు బాబుల్ రెడ్డి గారు వారందరూ కూడా ఈ యొక్క వారికి గౌరవ పెద్దలు 2వ బహుమతి కైవసం చేసుకున్నారు. వారికి బహుమతి బహుకరిస్తున్నారండి. శ్రీ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మరియు ఫస్ట్ ప్రైజ్ రాలేదు ఇంకా అని వచ్చారులే సార్, వస్తున్నారులే ఎస్వి గారు. 3వ బహుమతి కైవసం చేసుకున్న వారు 60,000 రూపాయలు. సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు. సార్ రండి సార్, పైకి రండి. శ్రీ సురేంద్రరెడ్డి గారు వారి చేత మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. వారికి గౌరవ పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా వారికి సన్మానించి ఆ యొక్క సీల్డ్, ఆ యొక్క బహుమతి